గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకోపోయి మా బయట కూడా తిరగని కొడుకా మేములని ఏమనుకుంటున్నారా మీరు? ఈ అమ్మ తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. షార్ట్ డిస్కషన్స్లో అక్బరుద్దీన్ ఓవైసీ గారు, డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు, దానం నాగేందర్ గారు చాలా విషయాలు మాట్లాడినరు. ప్రధానంగా హైదరాబాద్ నగరానికి సంబంధించిన చర్చ ఇది. దీనికి సంబంధించి వివిధ సందర్భాలలో వివిధ ప్రభుత్వాలు ఈ నగరాన్ని విశ్వనగరంగా మార్చడానికి వారి వారి శాయశక్తుల ప్రయత్నం చేసినారు. కొన్ని అంశాలు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ప్రస్తావించారు. కొన్ని విషయాలు నేను కూడా చెప్పదలుచుకున్నాను. కులీ కుతుబ్ షాయి మొదలుపెట్టిన నగరం, తర్వాత నిజాంలో పాలించిన ఈ నగరం. By honorable member, I cannot repeat that, sir. Sir, I want to know. Sir, honorable speaker, sir, I am not questioning who has provoked, who was wrong, why it happened. Sir, this shouldn't happen. He is a senior legislator. He owes an apology. I request him through you to kindly apologize. It is a very wrong message which will go. Sir, not using, sir, you might have not heard. Sir, he said about mothers. That is not right. And then after that, he also said, come out. I will see. Sir, but the mic was there, sir. Sir, mic was there. It came in the mic. Honorable Speaker, sir, I am requesting you, sir. It will not be good, sir. It is not good for this house. I know people provoke us. I know there are people who instigate us, but we have to keep our control. We cannot just get led away. It is not good for the house, sir. I request through you once again, without giving any reasons, you are a senior member, Mr. Nagendar Saab. I request that, yes, in that anger, I did. I am sorry about it. I apologize for it. Then, the decorum of this house will remain. Kindly, sir, through you, I just want to request. Thank you. Akbar Saab, you have been seeing me from so many years. Speaker, sir, you are also seeing me from so many years. I never lose my anger. Unfortunately, now they have started saying something about me that I don't, my London friend did not see that because I was in the mic. You might have seen only this version. Sir, my style of functioning in the house, everybody knows about me from so many years. I worked as minister. This is 6th time I became MLA here. They are not supposed to address me, sir. When I am addressing you, when I am addressing the house, they cannot straight away question me. I got the permission from the honorable chair. So chair के चूसी chair के धरिए मैं बात कर रहा हूँ, तो they are interrupting to me and they are saying something about me. They are also using filthy language. So I reacted on that. If you feel or anybody feel that it hurt anybody's sentiment, I express my regrets for that, sir. It's not my intention is not that. పార్టీ నుంచి ఇవాళ పార్టీ మారి అనర్హత వేటు ఎదుర్కొంటున్న ఒక ఎమ్మెల్యే ఆయనకి ఇవాళ మైక్ ఇచ్చి మా గౌరవ శాసనసభ్యులను ఒక గౌరవ సభలాగా నిన్న హరీష్ రావు గారు చెప్పినట్టు అక్కడ మళ్లీ దుర్మార్గమైన పదజాలం, ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన బూతులు. నేను ఆయన మాట్లాడిన మాటలు నా నోటితో నేను చెప్పలేను. మా అక్క లక్ష్మక్క అయితే పరిగెత్తుకుంటూ వచ్చింది, మనం ఇక్కడ ఉండొద్దు సార్, వెళ్ళిపోదాం, ఇట్లాంటి చిల్లర బజారు భాష మాట్లాడే కాడ ఎందుకు ఉండాలి మనం అని చెప్పి మమ్మల్ని అందరినీ బయటికి, మేము వినలేదు నిజానికి అక్కడ మైకులో తను విన్నది కాబట్టి మమ్మల్ని అందరినీ బయటికి తీసుకొని వచ్చింది. అంటే రేషం గల్ల తెలంగాణ బిడ్డలు ఎవరు ఇవాళ ఆ సభలో అలాంటి చిల్లర బజారు భాష ఏదైతే ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే దుర్మార్గమైన మా పార్టీలో గెలిచి ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు
వాడుతున్నారో అది భరించలేక తెలంగాణ యువత తరపున మేము అడుగుతుంటే, తెలంగాణ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మేము అడుగుతుంటే, మమ్మల్ని ఆ బజారు భాషలో తిట్టించిన ఈ దిగజారుడు ముఖ్యమంత్రి, ఈ దిగజారుడు దివాలాకోరు ప్రభుత్వాన్ని ఇవాళ అభిశంసించాలి. తెలంగాణ యువత కొట్టాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ కాంగ్రెస్ లో నిలదీయాలి. ఏమైంది ఈ 2 లక్షల ఉద్యోగాలను అడగాలి. నేను అడుగుతా ఉన్నా, రాహుల్ గాంధీ దమ్ముంటే రా అశోక్ నగర్, దమ్ముంటే అశోక్ నగర్ కి రా, ఇక్కడికి వచ్చి చెప్పు నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కరెక్ట్ అని చెప్పు. రేవంత్ రెడ్డి దమ్ముంటే రా, సెక్యూరిటీ లేకుండా నువ్వు మేమందరం వస్తాం, అశోక్ నగర్ కోదాంపా. అక్కడికి వచ్చి ఒక్క పిల్లగాంతో చెప్పి, ఒక్క తమ్ముడితో, ఒక్క చెల్లెతో చెప్పి ఈ 8 నెలల్లో నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని చెప్పి వాళ్ళతో చెప్పి మేమందరం రాజీనామా చేసి అక్కడనే పెట్టి పోతాం. కలిగినటువంటి వాళ్ళు ఆ భాష మాట్లాడతారా? కనీసం విన్న వాళ్ళైనా ఖండించాలనా? వి థ్యాంక్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు లేచి ఈ భాషను వెంటనే దాన్ని తొలగించాలని ఆయన ఈ రోజు కనీసం సభ యొక్క గౌరవాన్ని కాపాడడానికి అక్బరుద్దీన్ ఓవైసీ గారు గట్టిగా డిమాండ్ చేశారు. అంటే స్పీకర్ గారిని అడుగుతా ఉన్నా, మీరు వినట్లేదా స్పీకర్ గారు? మేము ఎప్పుడన్నా ప్రభుత్వాన్ని నిలదీస్తే మా మైక్ ఒక సెకండ్ లో కట్ చేస్తారు కదా, ఆయన మైక్ మాత్రం బూతులు మాట్లాడుతుంటే, మన నోటితో మాట్లాడలేని భాష మాట్లాడుతుంటే ఆయన మైక్ ఎందుకు కట్ కాదు? ఇంకా ఎంకరేజ్ చేస్తారా? ఆడవాళ్ల ఆత్మగౌరవాన్ని, మాతృమూర్తులు కన్న తల్లుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడుతుంటే మైక్ కట్ కాదా? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసుడు కాదా? హైదరాబాద్ లో తిరగనియా అంటే నీ అయ్యా జాగిరా? నువ్వెవడు హైదరాబాద్ లో తిరగనియా అని చెప్పడానికి? అంటే ఈ రకమైన భాష మాట్లాడితే రేపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినదా? ఈ భాషతో హైదరాబాద్ లో పెట్టుబడులు వస్తాయా? ఈ భాషతో హైదరాబాద్ ప్రతిష్ట పెరుగుతుందా? ఇదా తెలంగాణ కోరుకుంటున్నది? ఇదా హైదరాబాద్ ప్రజలు కోరుకుంటున్నది? ఈ విధంగా మేము నడిపామా గత 10 సంవత్సరాల్లో? ఈజ్ ఇట్ రైట్? దీన్ని ఏ ఒక్క మంత్రి మాట్లాడాడు? ముఖ్యమంత్రి గారు ఆపరు. ఇవాళ ఆ సభలో ఉన్న బీజేపీ నాయకులు మాట్లాడరు. ఇవాళ ఇద్దరు కలిసి ఒకటైపోయిన పరిస్థితి. బడే భాయ్ చోటే భాయ్ ఏక్ హో గయా, దోనో మిల్కే ఇవాళ ఏక్ రస్తే మే చల్ రహే. అదానిని హైదరాబాద్ తెస్తారట. ఇద్దరు కలిసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.